నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మునుపటి కంటే మరింత శక్తిగా ఉన్నతంగా మారతాడు. అవునండి, మనం బాధ్యతలు నిర్వర్తించే తీరే మన ఉన్నతికి ప్రాణకారణం. పిల్లల కోసం కొన్న రంగురంగుల సాక్సులు బుజ్జిబుజ్జిగా అలానే ఉంటాయి. పిల్లలేమో పెద్దవాళ్ళైపోతారు. వాటికి ఏం చేయలేమబ్బా అనుకుంటున్నారా? అయితే సాక్సులతో ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి. అవేంటో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. హాయ్ అండి, నమస్కారం. నా పేరు ఉమా. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ మన్విత కలెక్షన్స్. ఇవాళ మనం రిటర్న్ గిఫ్ట్స్ గురించి చూద్దామండి. ఇప్పుడు వచ్చేదంతా పెళ్ళిళ్ళ సీజన్, ఫంక్షన్ సీజన్. సో రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఒక ట్రెడిషన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా ప్లాస్టిక్ డబ్బాలు ఇవ్వటం కానీ అలాంటివి ఇవ్వకుండా కొంచెం ఇన్నోవేటివ్ గిఫ్ట్స్ ఇవ్వటం ఇప్పుడు ఒక ట్రెడిషన్. సో మనం కొంచెం ఇవాళ ఏమేమి ఉన్నాయో మన దగ్గర మన్విత కలెక్షన్స్లో వెరైటీస్ చూద్దామండి. మనకి ఇప్పుడు రేంజ్ అందరికీ ఒకలా ఉండదు. కొంతమందికి 50 రూపీస్లో కావాలంటారు, కొంతమందికి ఒక 400-500 అయినా పర్లేదు రిటర్న్ గిఫ్ట్స్ అంటారు. సో మన్విత కలెక్షన్స్లో మనకి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు 600-700 రేంజ్లో వరకు రిటర్న్ గిఫ్ట్స్ అవైలబుల్ ఉంటాయి. సో మనం స్టార్టింగ్ 30 రూపీస్ నుంచి ఏమేమి ఉన్నాయి, 50 రూపీస్ నుంచి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ చిన్న ఎలిఫెంట్ అండి, అసలు ఏంటి ఇది అని అనుకుంటున్నారు కదా. ఇది వచ్చి మనకి అగరబత్తి స్టాండ్. దీనికి ఒక చిన్న హోల్ ఇచ్చాం పైన. సో మీరు దీంట్లో అగరబత్తి పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది చూడ్డానికి. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, ఏదైనా చిన్న పూజలు అప్పుడు కానీ, వ్రతాలు చేసుకున్నప్పుడు కానీ, మనం తాంబూలం ఇచ్చినప్పుడు దాంట్లో ఇది ఒకటి వేసామనుకోండి, ప్రతిసారి అగరబత్తి పెట్టుకున్నప్పుడు మనం గుర్తొస్తాం అనమాట. ఇది కూడా అలాంటిదే, కానీ దీంట్లో వచ్చి ఎలిఫెంట్ ఒకటి ఉండి ఒక పెద్ద ప్లేట్ కూడా ఇచ్చాం. సో ఏదైనా అగరబత్తి పడినా కానీ దీని మీదే పడుతుంది. సో దీనికి కూడా ఒక పైన ఒక చిన్న హోల్ ఉంది. ఇలాంటివి ఇస్తే ఏంటంటే ప్లాస్టిక్ యూసేజ్ తగ్గుతుంది. ఇవన్నీ మెటీరియల్ అంతా వచ్చి మెటల్ అనమాట. సో జర్మన్ సిల్వర్తో చేసిన మెటల్. సో మెటల్ కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, విరిగిపోవు. అండ్ వీటిని మనం క్లీన్గా వాష్ కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ గిఫ్ట్ చూద్దామండి. ఇది వచ్చేసి ఒక ఆవు దూడ అండి. మనకి గోప్రవేశాలకి వాటికి కవ్ అండ్ కాఫ్ అంటే ఒక ట్రెడిషన్ ఉంటుంది. మన ఆవుని దూడని ఇంట్లోకి తీసుకొస్తాం. సో గృహప్రవేశాలప్పుడు ఇది చాలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇది కూడా సేమ్ మెటల్తో చేసింది, జర్మన్ సిల్వర్ మెటల్తో చేసింది. నెక్స్ట్ ఇది చూద్దాం, రిటర్న్ గిఫ్ట్ చూద్దామండి. ఇది మీకు మామూలుగా చూస్తే ఒక స్టైల్ పీస్లా ఉంది కదా, ఒక డెకరేటివ్ ఐటమ్లా ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. మీరు ఇటు సైడ్ అటు సైడ్ టర్న్ చేస్తే ఈ డక్స్ రెండు ఓపెన్ అవుతాయి. సో మనం దీంట్లో పసుపు కుంకుమ పెట్టుకుని ఒక పక్కన పెట్టుకుని ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వచ్చినా ఇది ఓపెన్ చేసి బొట్టు పెట్టచ్చు అనమాట. కొంచెం పెద్దవి కావాలి అనే వాళ్ళకి ఇలాంటివి, గణేష్ వచ్చి ఒక చిన్న విగ్రహం వచ్చి ముందు దీపం పెట్టుకోవడానికి వచ్చింది. ఇది కూడా మెటలే అండి. మన జర్మన్ సిల్వర్ మెటల్తో ఒక పీటలా వచ్చి ఆ పీట మీద వినాయకుడిని కూర్చోబెట్టాం. వినాయకుడికి ఎదురుగా ఒక దీపం ఉంది. సో మనం దీంట్లో కావాలంటే ఆయిల్ అయినా వేసుకొని దీపం పెట్టుకోవచ్చు, లేదా చిన్న క్యాండిల్స్ దొరుకుతాయి కదా, టీ లైట్ క్యాండిల్స్, అవైనా పెట్టుకోవచ్చు. సో దీంట్లోనే ఇంకో డిజైన్ అండి. దాంట్లో వినాయకుడికి ఫ్రేమ్ వచ్చింది కదా, ఆర్చ్లా వచ్చింది. దీంట్లో ఉట్టి వినాయకుడు ఉన్నాడు. ఒక పీట మీద ఒక వినాయకుడిని పెట్టి ముందు దీపం పెట్టాం. సో అందరికీ పెద్దగా ఉండటం ఇష్టం లేకపోతే ఇలా చిన్న డిజైన్ కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు వరకు మెటల్లో చూసాం కదా, ఇప్పుడు మెటల్ కాకుండా వేరే మెటీరియల్లో చూద్దామండి. ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్తో కూడా బాగా రిటర్న్ గిఫ్ట్స్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి అనేసి ఫ్యాబ్రిక్తో తయారు చేస్తున్నారు. డెకరేషన్కి వాటికి, ఇల్లంతా దీపాలు పెట్టడానికి. దీనికి పైన మనకి ఒక బాస్కెట్లా వస్తుంది. ఈ బాస్కెట్లో ఏంటంటే మనకి టీ లైట్ క్యాండిల్ పెట్టుకోవచ్చు. ఆ టీ లైట్ క్యాండిల్స్ మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అవి పెట్టుకుని అదంతా అయిపోయిన తర్వాత కావాలంటే రీప్లేస్ కూడా చేసుకోవచ్చు మనం క్యాండిల్. ఈ ఎలిఫెంట్ అంతా కూడా మనం క్లాత్తో చేసిందండి ఇదంతా. దీనికంతా గోటాపట్టి వర్క్ ఇచ్చాము. సో ఇలా డెకరేటివ్గా పెట్టుకుని స్ట్రైట్గా అలా మొత్తం ఇల్లంతా మనం దీపాలు పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్లో ఆప్షన్ వచ్చేసి ఈ ప్లాటర్ అనమాట. ఈ ప్లాటర్లో ఏంటంటే మనకి 2 బౌల్స్ వచ్చాయి. ఇక్కడ వినాయకుడు వచ్చి ఒక బేస్ వచ్చేసి ఒక బ్యాంగిల్ బేస్లా ఇచ్చి దీనికి మొత్తం అంతా గుంగ్రూస్ ఇచ్చాం. అండ్ మనం దీంట్లో పసుపు కుంకుమ వేసుకుని బొట్టు పెట్టుకోవడానికైనా కానీ రిటర్న్ గిఫ్ట్స్లో ఇలాంటివి చాలా బాగా
యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ చూద్దామండి. నెక్స్ట్ కొంచెం ప్రైజీగా కావాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఆప్ట్ చేసుకుంటున్నారు. ఇది మొత్తం అంతా గోటపట్టి క్లాత్తో చేసిందండి. ఇది మొత్తము ఈ స్లింగ్ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. స్లింగ్ లాగా యూస్ చేసుకోవడానికి దీనికి ఒక చైన్ కూడా వచ్చింది. చైన్ వద్దనుకుంటే మనం డిటాచ్ కూడా చేసేసుకోవచ్చు. దీనికి ఒక జిప్పర్ కూడా ఉందండి. మనం దీంట్లో ఏమైనా పూజలప్పుడు వెళ్ళినప్పుడు ఏమైనా కావాలంటే డబ్బులు ఫోను పెట్టుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. హ్యాండ్ బ్యాగ్ లాగా చూసాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఇది పోట్లీ టైప్ అండి. పోట్లీ టైప్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్లింగ్ బ్యాగ్స్ యూస్ చేయడానికి అంత ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి పోట్లీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇదేంటంటే మనం ఇలా లాగేస్తే ఒక బ్యాగ్లా తయారైపోతుంది. అండ్ దీనికి మనం పర్ల్ డీటెయిలింగ్ ఇచ్చాం, పర్ల్ చైన్ ఇచ్చాము. సో ఇలా చేతికి వేసుకుని యూస్ చేసుకుంటారు అనమాట. అండ్ దీంట్లో ఈజీగా మనకి ఫోను డబ్బులు అన్నీ పట్టేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పర్సెస్ అండి. ఇదంతా ఫ్యాబ్రిక్తో చేసినది. దీనికి మీరు డీటెయిల్డ్గా చూస్తే ఇదంతా ఫ్యాబ్రిక్తో చేసి దీనిపైన అంతా వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది. గోల్డెన్ ఫ్లవర్స్, క్రీపర్ డిజైన్. ఇప్పుడు మొత్తం అంతా ట్రెండ్ అంతా గోల్డెన్ ఫ్లవర్స్, క్రీపర్ డిజైన్స్లోనే నడుస్తుంది కదా. ఇది ఒక డీసెంట్ పీచ్ అండ్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఉంది. మనకి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి. మనకి ఒక 6 to 7 కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయి. ఈ పర్స్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ బటన్ ఇచ్చారనమాట. సో దట్ మనం ఏమైనా అమౌంట్ పెట్టినా ఏదైనా పెట్టినా మనకి క్లోజర్ ఉంటుంది. అండ్ ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మొత్తం ఫ్యాబ్రిక్తో చేసి ఉందండి. అండ్ మనం టర్న్ బ్యాక్ చేసుకుంటే ఇక్కడ కీస్ వేసుకోవడానికి కానీ కాయిన్స్ వేసుకోవడానికి కానీ ఒక జిప్పర్ డీటెయిల్ ఇచ్చారు. సో ఇలాంటి పర్సెస్ పెద్దవాళ్ళకైనా యంగ్స్టర్స్కైనా ఎవరికైనా సూట్ అవుతాయి. ఇంకా కొంచెం కాస్ట్లియర్ వర్షన్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్తే ఇలాంటి క్లచెస్ ఉంటాయండి. ఇవంతా డిజైనర్ క్లచెస్ అనమాట. మన్విత కలెక్షన్స్కి ఇలాంటి ఆర్డర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. పెళ్ళిళ్ళప్పుడు కొంచెం బాగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, యూజ్ అయ్యే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇదొక ఆప్షన్. మనం దీని డీటెయిల్స్లోకి వెళ్తే ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము క్లాత్ మీద. ఇదంతా ఈ క్లచెస్ని బాక్స్ క్లచెస్ అంటారనమాట. బాక్స్ షేప్లో ఉంటుంది. ఓపెన్ చేయడానికి మనకి ఒక స్టోన్ డీటెయిల్ ఇచ్చి ఒక బటన్ ఇచ్చారు. ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేస్తే మనకి ఏ ఫోన్ అయినా డబ్బులైనా ఏదైనా పడతాయి అన్నమాట దీంట్లో. సో పెళ్ళిళ్ళప్పుడు చీరలు కట్టుకుని ఆ పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ వేసుకునే బదులు ఇలాంటివి చాలామంది ఆప్ట్ చేస్తున్నారు. చూసారు కదండి మన్విత కలెక్షన్స్లో మీ రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఆప్ట్ చేసుకుంటే యూస్ఫుల్గా కూడా ఉంటాయి అండ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. చూసారుగా డిజైనరీ కాన్సెప్ట్ విశేషాలు. ఇక ప్రయాణాల్లో ఆభరణాలని తీసుకెళ్లేటప్పుడు నేరుగా కాకుండా సాక్సుల్లో మడిచిపెట్టుకుంటే విరిగిపోకుండా ఉంటాయి. ఖరీదైన క్రిస్టల్ వస్తువులు, గ్లాసులు లాంటివి ఉంచినా అవి అంచులు దెబ్బతిన